కథ చెప్తా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం పిసినారి పాపయ్య అనే ఒక కథ గురించి చెప్పుకుందాం. ఒక ఊరిలో పాపయ్య అనే ఒక పిసినారి ఉండేవాడు. అతను ఎంత పిసినారి అంటే తినటానికి కూడా డబ్బు ఖర్చు పెట్టేవాడు కాదు. అతని ఇల్లు తాతల నాటి నుండి వస్తున్నది. తరతరాల నుంచి వస్తున్న ఆ పూరి గుడిసెలోనే అతను నివసిస్తూ ఉండేవాడు. ఈ పిసినారి పాపయ్య ఎప్పుడూ కూడా డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడేవాడు కాదు. అలా ఉండగా ఒకసారి వానాకాలం వచ్చింది. పెద్ద వాన పడుతోంది. ఆ పాపయ్య ఇల్లు మొత్తం నీళ్లతోటి కారిపోతూ ఉన్నది. వణికిపోతూ పాపయ్య ఒక మూలకి కూర్చొని నక్కి ఉన్నాడు. ఆ దారిన పోత ఉన్న పొరుగింటివాడు ఇది చూసి, ఏంటి పాపయ్య, నీ దగ్గర ఎంత ధనం ఉండి కూడా పాడైపోయిన ఇల్లు బాగు చేయించుకోవా అని అడిగాడు. నేను అదే అనుకుంటున్నా. అయినా ఈ వానాకాలంలో ఇంటి పని ఏం చేస్తాంలే, అంతా వానలు పడుతుంటే వానాకాలం వెళ్ళిపోని, అది వెళ్ళిపోయిన తర్వాత ఎండాకాలం వస్తుంది కదా, అప్పుడు నేను నా గుడిసె బాగు చేయించుకుంటాను అని చెప్పాడు. వెళ్ళిపోయాడు ఆ మాటలకు పక్కింటి రాజయ్య. ఎండాకాలం వచ్చింది, వానాకాలం పోయింది. ఊరి జనం ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. ఒకసారి పాపయ్యకు మళ్ళీ పక్కింటి రాజయ్య ఎదురుపడ్డాడు. వెంటనే అడిగాడు, ఇంటి పని ఎప్పుడు చేయిస్తున్నావు పాపయ్య అని అడిగాడు రాజయ్య. నాకు ఎండాకాలం ఎక్కడ ఉన్నా ఒకటే కదా రాజయ్య, నాకు ఇల్లు బాగు చేయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పొద్దున పూట పొలం పనిలో ఉంటాను, రాత్రిపూట బయట పడుకుంటాను. అప్పుడు నాకు ఇల్లు బాగు చేయించాల్సిన అవసరం ఏముంది? ఈ మాత్రం దానికి బోలెడు డబ్బు పెట్టి గుడిసె బాగు చేయించటం అవసరమా అని అన్నాడు. ఆ మాటలకు విన్న రాజయ్య తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొన్నాళ్లకు పాపయ్య అతనికి ఎదురుపడ్డాడు. అప్పుడు వెంటనే రాజయ్య, ఏం పాపయ్య, ఇల్లు బాగు చేయించావా అన్నాడు. ఇప్పుడు వానాకాలం పోయింది, ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం నాకు ఎక్కడైనా ఒకటే, ఎండాకాలం పోని తర్వాత చూద్దాం అని అన్నాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన రాజయ్య, భలే వాడివి పాపయ్య, వానాకాలం వానలు కాబట్టి ఇల్లు బాగు చేయించుకోవు, ఎండాకాలం అసలు అవసరమే లేదు అని అంటావు. ఇంకా నీ ఇల్లు బాగుపడినట్లే, ఇక నేను చెప్పలేను అని వెళ్ళిపోయాడు. ఒకసారి మళ్ళీ వానాకాలం వచ్చింది. అయితే ఈసారి చాలా భయంకరమైన తుఫాను పట్టుకుంది. ఆ తుఫానుకు ఒకటే గాలి వాన. ఈ తుఫాను తాకిడికి పాపయ్య గుడిసె ఒక్కసారిగా కూలిపోయింది. పాపయ్య గుడిసె నుండి బయటపడి పక్కింటి రాజయ్య ఇంట్లో తలదాచుకున్నాడు. అప్పుడు తెలిసింది పాపయ్యకి, రాజయ్య ఎంత చెప్తున్నా వినకుండా చివరకు అతను పక్క ఇంట్లో తలదాచుకోవలసి వచ్చింది అని. అప్పుడు పాపయ్యకు జ్ఞానోదయం అయింది. ఒక్క క్షణం కూడా ఆగకుండా దాచిన డబ్బుతోటి తన తర్వాత ఎవరి పాలు కాకుండా ఆ డబ్బును రాజయ్య చెప్పినట్లు తన ఇంటికి ఖర్చు పెట్టి మంచి భవంతి కట్టుకొని పిసినారి పాపయ్య సుఖంగా జీవించాడు. అందుకే అంటారు పెద్దలు, లోబికి 4 విధాల నష్టమని. ఎవరైనా దాచిన డబ్బును తిరిగి సద్వినియోగం చేసుకోవాలి. పిసినారితనం మంచిది కాదు అని ఈ కథ మనకి తెలియజెప్తోంది. కథ కంచికి మనం ఇంటికి.